హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు జొన్న పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జొన్న పిండితో ఊతప్పాలు వేసుకొని చూడండి. చాలా బాగుంటాయండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి చేసుకుంటే నార్మల్గా జొన్న పిండితో ఏ రెసిపీస్ చేయాలన్నా కూడా జొన్నలు నానబెట్టి వాటిని కడిగి రుబ్బి చాలా టైం పడుతుంది కదండి. అలా కాకుండా జొన్న పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా జొన్న పిండి ఊతప్పం చేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను తెల్ల జొన్న పిండిని వాడుతున్నానండి. దీని ప్లేస్లో మీరు పచ్చ జొన్న పిండినైనా కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 కప్ వరకు జొన్న పిండిని వేసుకుంటున్నానండి. మీరు పచ్చజొన్న పిండినైనా కూడా యూస్ చేసుకోవచ్చు. బయట సూపర్ మార్కెట్లో మీకు పచ్చజొన్న పిండి అయినా తెల్ల జొన్న పిండి అయినా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు 1 కప్పు వరకు నేను ఇక్కడ బియ్యం పిండి వేసుకున్నాను. మీరు బియ్యం పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 2 పిండిలు కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాను. తర్వాత కొంచెం క్యారెట్ అండ్ అలానే క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అండ్ అలానే ఇవి ఉడికించిన స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ వేసుకోవటం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ కార్న్ని స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత తరిగినటువంటి కొత్తిమీర అండ్ అలానే తరిగిన కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలానే మంచి లుక్ కోసం నేను ఇక్కడ 1 స్పూన్ అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఫస్టే వాటర్ వేసేయకుండా ఈ పిండిలన్నీ కూడా మనం వేసుకున్న వాటికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా పడతాయి. ఈ విధంగా పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం ఊతప్ప వేసుకునే కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం పిండిని కలుపుకోవాలండి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి మీకు కనిపిస్తుంది కదండి, ఆ చెంబుతో చెంబుడు వాటర్ అయితే పట్టేసాయండి. కొంచెం మిగిలినవి అంతే. ఇప్పుడు ఈ పిండి పర్ఫెక్ట్గా అయ్యింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అయితే నానిపోతుంది. ఎక్కువసేపు నానాల్సిన పని అయితే ఏముండదండి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని మీరు కావాలి అనుకుంటే ఇదే రెసిపీని ఎక్కువ పిండి వేసుకొని దిబ్బ రొట్టె అంటారు కదండి, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పల్చగా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నేనైతే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఒక 2 గరిటెలు అయితే పిండి వేసుకొని నేను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పల్చగాను. మీరు దిబ్బ రొట్టెలో కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, ఆయిల్ ఎందుకు ఇంత ఎక్కువ వేసేసారని చెప్పి. చాలా క్రిస్పీగా వస్తుందని చెప్పి నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ వద్దు అనుకుంటే మీరు మనం రెగ్యులర్గా దోశకి ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చూడండి, 2 సైడ్స్ మంచిగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఆయిల్ ఏం వేయలేదండి, ఇందాక వేసిన ఆయిలే ఉంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండిని కూడా దోశల్లాగా వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కూడా తిరిగేసేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాను. జొన్న పిండితో ఊతప్ప కానీ లేదనుకుంటే దిబ్బ రొట్టె కానీ చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఒక్కసారి ఇన్స్టెంట్గా ఇలా ఊతప్పాలని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.